బీఆర్ఎస్ తరఫున ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఫైనల్ అయినట్టేనా? పని చేసుకోమని పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? రొటీన్కు భిన్నంగా ముగ్గురి పేర్లే ఎందుకు ఫైనల్ చేసింది గులాబీ అధినాయకత్వం? అసెంబ్లీ ఎన్నికల ఎంపిక స్పీడ్నే ఈసారి కూడా కొనసాగిస్తుందా? ఫైనల్ అయిన నియోజకవర్గాలేవి? ఎవరా ముగ్గురు? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఒకవైపు పోస్ట్ మార్టం జరుపుతూనే మరొక వైపు లోక్సభ కసరత్తు మొదలుపెట్టింది బీఆర్ఎస్. ఈసారి కూడా అభ్యర్థుల్ని ముందుగానే ప్రకటించాలన్న ఉద్దేశంతో ఉందట పార్టీ అధినాయకత్వం. అందుకే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సీనియర్స్ ఈ మేరకు సన్నాహక సమావేశాల్లో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి పాఠాలతో పార్లమెంటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారట. పెద్దగా సమస్యలు లేకుండా క్లారిటీ ఉన్న నియోజకవర్గాల్లో కొందరు అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నట్టు తెలిసిందే. అధికారిక జాబితా వచ్చేదాకా ఎదురు చూడకుండా పని మొదలుపెట్టండి అంటూ మౌఖికంగా చెప్పేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పటికీ 3 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఫైనల్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ వర్గాల్లో ఈ మేరకు ప్రచారం జోరందుకుంది. మిగతా వాళ్లని కూడా వీలైనంత త్వరగా ఖరారు చేసి ముందే ప్రచార రంగంలోకి దూకాలని, విస్తృతంగా జనంలోకి వెళ్లాలన్నది పార్టీ పెద్దల ప్లాన్ గా చెబుతున్నారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే మరోసారి లైన్ క్లియర్ అయింది. పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధుల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చేశారట. చేవెళ్ల నుంచి ఒకరిద్దరు ఆశావహులు ఉన్నా గులాబీ అధిష్టానం మాత్రం రంజిత్కే మార్కులు వేసిందట. మరోవైపు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన బోయిన్పల్లి వినోద్ కుమార్ పేరు కరీంనగర్ ఎంపీ సీటుకు ఖరారైనట్టు తెలిసిందే. కరీంనగర్ సన్నాహక సమావేశంలో ముఖ్య నేతలంతా వినోద్ కుమార్ ను గెలిపించుకుందామని శ్రేణులకు పిలుపునివ్వడాన్ని బట్టి చూస్తే అదే ఫైనల్ అన్న స్పష్టత వస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక చట్టసభలకు వెళ్లాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి కూడా ఈసారి బీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నల్గొండ లోక్సభ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉండాలని అమిత్ కు చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుఖేందర్ రెడ్డికి ఉన్న పరిచయాలు ఆయన కుమారుడికి ఉపయోగపడతాయి అన్నది బీఆర్ఎస్ పెద్దలు లెక్కగా చెబుతున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థుల పేర్లు ఫైనల్ అయినట్టేనని, ఇక మిగతా సెలక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఇప్పటిదాకా ఎంపిక చేసిన ముగ్గురు ఓసీలే కావడంతో సామాజిక సమీకరణాల కోణంలో మిగతా నియోజకవర్గాల్లో మార్పులు ఉండవచ్చన్నది రాజకీయ వర్గాల అంచనా.